ఉసిరికాయ సీజన్ అయితే నడుస్తుంది ఇప్పుడు. అండ్ ఈ ఉసిరికాయ సీజన్‌ల ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయ హెల్త్‌కి రిలేటెడ్ చాలా మంచిది. అండ్ ఇట్స్ ఫిల్డ్ విత్ న్యూట్రియంట్స్ అన్నమాట. సో, మనం డైలీ కొంచెమన్నా కన్జ్యూమ్ చేయాలి ఉసిరికాయ. అండ్ పచ్చడి రూపంలో తింటే ఇంకా టేస్టీగా ఉంటది గదా! సో, లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ఈరోజు ఉసిరికాయ పచ్చడి. ఫస్ట్ దీనికి నేను 1 కేజీ ఆఫ్ ఉసిరికాయ తీసుకున్నాను. సో, ఇది ప్రాపర్‌గా వాష్ చేసి కొంచెం డ్రై క్లాత్‌తోని మంచిగా తుడిచేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో, ఇది కొంచెం డ్రై అయిపోయినంక దానికి ఎక్కడైతే మార్కింగ్స్ ఉంటాయో దాని మీద మనము సేమ్ నైఫ్‌తోని మార్కింగ్స్ ఇయ్యాలి. సో దట్ మనకి ఉసిరికాయ పచ్చడిలో ఉప్పు, కారం మంచిగా పట్టుకుంటది. అండ్ తినేటప్పుడు కూడా మనకి ఈజీగా ఓపెన్ అయితది. అట్లనే ఉండదన్నమాట. దీనికి ఫస్ట్ నేను పాన్‌లో ఆయిల్ తీసుకున్నాను. ఒక 600 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్. సో, దాంట్లోనే కొంచెం వేడి అయినంక ఉసిరికాయలనేది 1 బై 1 అనేది ఏసేస్తున్నాను. అండ్ ఇది మంచిగా ఫ్రై చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద రెగ్యులర్‌గా కలుపుతుండాలనమాట. ఎందుకంటే అవి ఒకటి కలపకపోతే సరిగ్గా ఉడకవు. అండ్ ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకి కలపాలి. సో, మనకు ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంక ఇది తీసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ సేమ్ ఆయిల్‌లా వేడిగున్నప్పుడే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ఆవాలు, తర్వాత కొన్ని ఎండుమిర్చి. ఆ ఫ్లేవర్ వస్తది ఎండుమిర్చి ఏస్తే. సో, ఇది కూడా మంచిగా వేడైనంక కొంచెం క్రిస్పీ వస్తాయి కదా జీలకర్ర. అప్పుడు అయినంక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో, ఇది కూల్ డౌన్ అయినంకనే ఆయిల్ అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయ్యాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 150 గ్రామ్స్, ఉప్పు 150 గ్రామ్స్, కారం 200 గ్రామ్స్, తర్వాత పసుపు 1-1.5 టీ స్పూన్. ఇది జీలకర్ర మెంతుల పొడి అదొక 2 టీ స్పూన్స్. తర్వాత నిమ్మకాయ జ్యూస్ నేను అరౌండ్ 4 నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట. జ్యూస్ నిమ్మకాయ వేస్తే అది టేస్ట్ అనేది బాగా వస్తది. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు కూడా ఇలా వేసేసి బాగా కలపాలి. సో, ఉప్పు, కారం అనేది మొత్తం కంప్లీట్‌గా పట్టుకునేటట్టు కలపాలన్నమాట. సో, మనకి పైనికి ఆయిల్ అనేది కొంచెం తేలుతుంటది. సో, అప్పుడే మనకి మంచిగా కలిసినట్టు. సో, ఇప్పుడు వేడి వేడి అన్నంలా ఉసిరికాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా బావుంటది టేస్ట్. అండ్ ఈ సీజన్‌లో ఇదైతే మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయని సీజన్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే తినండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎట్లుందో. అంతవరకి టేక్ కేర్. అండ్ ఛానల్‌ని మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. Thank you for watching.